బోధి ప్రేక్షకులకు నమస్సులు. 2026 కొత్త సంవత్సరం అప్పుడే 16 రోజులు పాతదైపోయింది. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న పండగ కూడా ఒక రోజు పాతదైపోయింది. అందుకే గతం ఒక జ్ఞాపకం, భవిష్యత్ ఒక సుందరమైన కళ అని మనం భావించాలి. ఈ గతానికి భవిష్యత్తుకి మధ్యలో ఉండేది వర్తమానం. దాన్నే ప్రజెంట్ అంటారు. ప్రజెంట్ అంటే బహుమానం. ప్రకృతి మనకిచ్చిన ఒక సుందరమైన బహుమానం ఆ ప్రజెంట్. ఆ వర్తమానంలో అంటే ఆ ప్రజెంట్లో ఎలా బ్రతకాలి, దీనిని రేపటి భవిష్యత్తుకి ఎలా ఒక ప్రజెంట్గా తీసుకెళ్ళాలి అంటే గతంలో మన అనుభవాలను ఎక్కడో ఒక చోట దానిని పొందుపరుచుకోవాలి. దానినే మనం డైరీ అంటాం. అందుకే డైరీ ఉత్తమ స్నేహితుడు. 16 రోజులు అయిపోయింది కదా, వచ్చే సంవత్సరం మొదలు పెడదాం అంటే అది కూడా మళ్ళీ భవిష్యత్తుకు ఒక బద్ధ శత్రువే అవుతుంది. 16 రోజులు అయిపోయినా పర్వాలేదు, ఈ రోజు నుంచి కూడా ఆ డైరీ రాయడం మనం మొదలు పెడితే ప్రతి వర్తమానం కూడా మనకు నిజమైన ప్రజెంట్గానే ఉంటుంది. డైరీ రాయడం అనేది కేవలం గడిచిన కాలాన్ని నమోదు చేయడం మాత్రమే కాదు, అది మన మనసుతో మనం చేసే ప్రయాణం. ఒకప్పుడు డైరీ రాయడం అంటే చాలామంది ఇష్టపడేవారు. తమకు సంబంధించిన ప్రతి విషయం డైరీలో రాసుకునేవారు. కానీ ఈ డిజిటల్ యుగంలో డైరీ రాయడం మానేసి అసలైన ఆత్మపరిశీలనకు మనం దూరం అవుతున్నాం. కొత్త ఏడాది మొదలైందంటే చాలు అందరికీ డైరీ గుర్తుకొస్తుంది. నిజానికి డైరీ అనేది ప్రతి ఒక్కరికి ఓ రహస్య నేస్తం. ఎంతో సన్నిహితంగా ఉండే వారికి సైతం చెప్పుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి. వాటిని నిర్భయంగా డైరీలో రాసుకోవచ్చు. డైరీ రాయడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏమిటంటే, మొట్టమొదటిది మానసిక ప్రశాంతత. అది ఒత్తిడి నుంచి ఉపశమనం మనకు కలిగజేస్తుంది. మనసులోని భయం, కోపం, ఆవేదనను కాగితంపై పెట్టడం వల్ల మనసు తేలికపడుతుంది. ఎవరికీ చెప్పుకోలేని రహస్యాలను డైరీలో పంచుకోవడం వల్ల అది ఒక నమ్మకమైన స్నేహితుల్లో తోడుంటుంది. రెండవది జ్ఞాపక శక్తి పెరుగుదల. రోజు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుని రాయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. నిద్రలో కూడా జ్ఞాపక శక్తి బలంగా ఉండడానికి ఈ అలవాటు దోహదపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మూడవది ఆత్మపరిశీలన మరియు స్పష్టత. మనం తీసుకున్న నిర్ణయాలు, చేసిన తప్పులు డైరీలో చూసుకున్నప్పుడు మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. గతంలో మన భావోద్వేగాలు ఎలా ఉండేవో ఇప్పుడు ఎలా మారామో అర్థం చేసుకోవచ్చు. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. 4, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. డైరీ రాయడం వల్ల మన ఆలోచనలకు ఒక రూపం వస్తుంది. ఇది మనలోనే సృజనాత్మకతను వెలికితీస్తుంది. గందరగోళం తగ్గి ప్రతి విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకునే శక్తి లభిస్తుంది. డైరీ రాయడానికి కొన్ని సూచనలు కూడా మనం ఆచరించాలి. మొట్టమొదటిది సరి అయిన సమయం. రాత్రి పడుకునే ముందు కంటే సాయంత్రం వేళలో డైరీ రాయడం వల్ల ఆ రోజు జరిగిన అంశాలను ప్రశాంతంగా విశ్లేషించుకోవచ్చు. డిజిటల్ వద్దు, పెన్ను పట్టుకోండి. ఫోన్లో టైప్ చేయడం కంటే కాగితంపై పెన్నుతో రాయడం వల్ల మెదడుకు, మనసుకు అనుసంధానం ఏర్పడి ఎక్కువ ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఒక కొత్త డైరీని కొని దాన్ని మీ రహస్య స్నేహితుడిగా మార్చుకోండి. ఈ చిన్న అలవాటు మీ జీవితంలో పెద్ద సానుకూల మార్పును తీసుకొస్తుంది. డైరీ రాయడం ఎలా ప్రారంభించాలి మరియు దానిని ఒక అలవాటుగా ఎలా మార్చుకోవాలో ఇక్కడ కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. డైరీ రాయడం ప్రారంభించడానికి 5 సులువైన మార్గాలు. 1, నచ్చిన డైరీని ఎంచుకోండి. మీకు నచ్చిన రంగు లేదా డిజైన్ ఉన్న డైరీని కొనుక్కోండి. అందమైన డైరీ ఉంటే దానిలో రాయాలనే ఉత్సాహం పెరుగుతుంది. డిజిటల్ యాప్స్ కంటే ఫిజికల్ డైరీ, పెన్ను వాడడం వల్ల మనసుకు ఎక్కువ ఉపశమనం లభిస్తుంది. 2, ఒక సమయాన్ని కేటాయించండి. ప్రతిరోజు ఒకే సమయంలో రాయడానికి ప్రయత్నించండి. సాయంత్రం వేళ లేదా పడుకునే ముందు 10-15 నిమిషాలు కేటాయిస్తే చాలు. దీన్ని మీ దినచర్యలో ఒక భాగంగా అంటే బ్రష్ చేయడం, స్నానం చేయడంలాగా మార్చుకోండి. 3, ఎలాంటి నియమాలు పెట్టుకోవద్దు. భాష సరిగ్గా ఉండాలని, అక్షరాలు అందంగా ఉండాలని లేదా పెద్ద పెద్ద వాక్యాలు రాయాలని అనుకోవద్దు. మీ మనసులో ఏముందో అది అలాగే రాసేయండి. ఇది మీకోసం మీరు రాసుకుంటుంది, ఎవరికో చూపించడానికి కాదు. 4, చిన్నగా మొదలు పెట్టండి. మొదటి రోజే పేజీలు నింపాల్సిన అవసరం లేదు. ఆ రోజు జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన లేదా మీ మనసులో కలిగిన ఒక ఆలోచనతో మొదలు పెట్టండి. కేవలం 3 వాక్యాలు రాసినా పర్వాలేదు. 5, కృతజ్ఞతతో ముగించండి. ప్రతిరోజు డైరీ చివరిలో ఆ రోజు మీకు సంతోషాన్ని కలిగించిన కనీసం 2 విషయాలను రాయండి. ఇది మీలో సానుకూల దృక్పథాన్ని అంటే పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. కొత్త ఏడాది 16 రోజులు గడిచిపోయినా కొత్త అలవాటును ఈరోజే ప్రారంభించండి. ఇప్పటికే మీకు డైరీ రాసే అలవాటు ఉంటే చాలా సంతోషం. ఒకవేళ లేదంటే ఇప్పుడే మొదలు పెట్టండి. కనీసం ఈ ఏడాది నుండి ప్రతిరోజు డైరీ రాయడం ప్రారంభిద్దాం. మనసులోని భావాలను కాగితంపై పెడదాం. ఒత్తిడిని తగ్గిద్దాం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుదాం. ఈ అంశం మీకు నచ్చితే మీ మిత్రుడికి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి. అట్లాగే లైక్ బటన్ నొక్కి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.